ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకోబోయేటువంటి అంశం ఏంటిదంటే ప్రాపర్ నౌన్. ఇది నౌన్కు ఉన్నటువంటి టైప్స్లలో మొదటిది. సో మీరు రాయబోయేటువంటి టెట్ ఎగ్జామే కావచ్చు, డిఎస్సి ఎగ్జామే కావచ్చు, బ్యాంక్ ఎగ్జామే కావచ్చు, రైల్వే ఎగ్జామే కావచ్చు, ఇంకా ఏ ఇతర ఎగ్జామ్ అయినప్పటికీ, అది సీటెట్ అయినప్పటికీ, అందులో ప్రాపర్ నౌన్కు సంబంధించి కనుక బిట్ అడిగితే మనం లాజికల్గా ఎలా టిక్ చేయాలి ఆన్సర్ను, అదేవిధంగా అసలు ఈ టాపిక్ మీద ఎన్ని రకాలుగా బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా లాజికల్గా నేర్చుకుంటాం. సో మీకు ఆల్రెడీ తెలుసు, జస్ట్ మనం ఈ టేబుల్ నేర్చుకుంటే అది ఎంత క్రిటికల్ పేపర్ అయినా ఈజీగా మనము ఆన్సర్ని టిక్ చేసేయచ్చు. సో ఈ ప్రాపర్ నౌన్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా లాజిక్స్ను నేర్చుకుందాం. అండ్ చిన్న అనౌన్స్మెంట్ ఏంటిదంటే, ఇక నుంచి రెగ్యులర్గా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించినటువంటి ప్రతి అంశం మీద వీడియోస్ ఉంటాయి. అదేవిధంగా ప్రాక్టీస్ టెస్ట్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఇప్పుడు ప్రాపర్ నౌన్కు సంబంధించి ఒకసారి లాజిక్స్ ఏమేమి ఉన్నాయి అనే అంశాన్ని చూద్దాము. గమనించండి, ఈ యొక్క టేబుల్ నేర్చుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అసలు ప్రాపర్ నౌన్ అంటే ఏంటిది? ప్రాపర్ నౌన్ అంటే సొంత పేర్లను తెలియచేసేటువంటి పేర్లు. ఒకరి యొక్క సొంత పేరును, అది పర్సన్ యొక్క సొంత పేరు కావచ్చు, థింగ్ యొక్క సొంత పేరు కావచ్చు, ఒక ప్రదేశం యొక్క సొంత పేరు కావచ్చు, ఒక జంతువు యొక్క సొంత పేరు కావచ్చు, వాటన్నిటిని తెలియచేసేటువంటిదే ప్రాపర్ నౌన్. రైట్? సో అవి ఎగ్జామ్స్లలో ఎలా ఉంటాయి, వాటిని ఎలా రికగ్నైజ్ చేయాలో ఒకసారి చూడండి. ప్రాపర్ నౌన్స్ ఆల్వేస్ బిగిన్ విత్ క్యాపిటల్ లెటర్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే, ప్రాపర్ నౌన్ను మనం గుర్తించాలి అన్నప్పుడు పక్కాగా ప్రాపర్ నౌన్ ఎలా ఉంటుందంటే క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఆ పేర్లు అనేటువంటి క్యాపిటల్ లెటర్లు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గమనించండి, రవి, సీత, అబ్దుల్ కలాం. సో ఇందులో మొదటి లెటర్ గమనించండి, అన్నీ కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయ్యాయి. ఆర్, ఎస్, ఏ, కే. ఆ విధంగా అది పేరై ఉండి క్యాపిటల్ లెటర్ ఉంటుంది. రైట్? సో ఈ విధంగా ఎగ్జామ్లో గుర్తించడంతో పాటు మనమే ఏదైనా రాసేటప్పుడు కూడా అది పేరు అయితే తప్పకుండా క్యాపిటల్ లెటరే రాయాలి. నెక్స్ట్ ఇంకొక తప్పు మనం చేస్తూ ఉంటాం. అదేమిటంటే, ఎగ్జాక్ట్ నేమ్ ఆఫ్ పర్సన్, ప్లేస్, థింగ్ ఇట్ ఈజ్ ప్రాపర్ నౌన్. అయితే ఇక్కడ గమనించండి, బాయ్ రవి ఉన్నది, సిటీ చెన్నై ఉన్నది. బాయ్ అంటే కూడా పేరు, రైట్? రవి అంటే కూడా పేరు, ఇద్దరు కూడా బాయ్ని సూచిస్తాయి. సో ఇక్కడ మనం చేసేటువంటి జనరల్ మిస్టేక్ ఏంటిదంటే, బాయ్ అంటే ఆల్రెడీ నేమ్ కాబట్టి అది ప్రాపర్ నౌన్ అనుకుంటాం. అలా కాదు, ప్రత్యేకంగా ఒక వ్యక్తి యొక్క పేరు ఉండాలి కాబట్టి గమనించండి, అప్పుడు మాత్రమే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. సో ఇది కూడా క్లియర్. ఇక్కడ బాయ్ అనేటువంటిది కామన్ నౌన్ అవుతుంది, అది నెక్స్ట్ మనం నేర్చుకుంటాం. రైట్? రవి అనేటువంటిది ప్రాపర్ నౌన్. అదేవిధంగా సిటీ ప్రాపర్ నౌన్ అవుతుందా, ఇంకేమైనా నౌన్ అవుతుందా అని మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా ఉండొద్దు, ఆ సిటీ పేరు ఉండాలి, చెన్నై అని. బాయ్ అనేటువంటిది ఉండొద్దు, ఆ బాయ్ యొక్క పేరు ఉండాలి. సో అవి మాత్రమే ప్రాపర్ నౌన్స్ అవుతాయి. దాని తర్వాత నేమ్స్ ఆఫ్ కంట్రీస్, సిటీస్, విలేజెస్, రివర్స్, మౌంటైన్స్ ఆర్ ప్రాపర్ నౌన్స్. సిటీ నేమ్స్ కానీ, విలేజ్ నేమ్స్ కానీ, రివర్ నేమ్స్ కానీ, మౌంటైన్ నేమ్స్ కానీ అవన్నీ కూడా ప్రాపర్ నౌన్ అవుతాయి. ఇది కూడా అందరికీ ఉన్న డౌటే. ఇండియా ఉంది, అది ప్రాపర్ నౌన్ అవుతుందా కాదా అనేటువంటి డౌట్ కూడా ఉంటుంది. సో ఢిల్లీ, కృష్ణా రివర్, హిమాలయాస్. సో గమనించండి, ఈ విధంగా కంట్రీ నేమ్స్ కావచ్చు, సిటీ నేమ్స్ కావచ్చు, విలేజ్ నేమ్స్ కావచ్చు, రివర్ నేమ్స్ కావచ్చు, మౌంటైన్ నేమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అవుతాయి. సో గమనించండి, ఇంకా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా అడుగుతాడంటే, కృష్ణా తీసేస్తాడు, రివర్ ఉందనుకోండి, అది ప్రాపర్ నౌనా కాదా అనే
డౌట్ ఉంటుంది. సో అలా కాదు, రివర్ పక్కన పక్కాగా దాని యొక్క పేరు ఉండాలి, అప్పుడు మాత్రమే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాము. నెక్స్ట్ క్లూ చూద్దాము. నేమ్స్ ఆఫ్ డేస్ అండ్ మంత్స్, అవి కూడా ప్రాపర్ నౌన్స్ అవుతాయి. సో వాటిని కూడా మనం తప్పకుండా ఎక్కడ రాసినా ఎగ్జామ్లో వచ్చినా అవి క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ సండే, మండే, ఇవన్నీ కూడా ఆ రోజుకు ఉన్నటువంటి పేరు మాత్రమే, కాబట్టి వాటికి ఉన్నటువంటి స్పెషల్ నేమ్సే, కాబట్టి అవి ప్రాపర్ నౌన్స్ అవుతాయి. అందుకే వాటిని ఎప్పుడు రాసినా క్యాపిటల్స్లలో రాయాలి ఫస్ట్ లెటర్. అదేవిధంగా మంత్స్, జనవరి, ఆగస్ట్, ఈ విధంగా అవి కూడా ప్రాపర్ నౌన్స్ అవుతాయి, కాబట్టి వాటిని కూడా మనము ఏం రాయాలి, స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ రాయాలి. గమనించండి, ఈ బిట్ అడుగుతాడా సార్ అనే డౌట్ మీకు ఉండొచ్చు. సో వీటిని డైరెక్ట్గా అడగొచ్చు, లేదంటేనేమో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, అంటే ఇచ్చిన వాక్యంలో తప్పును గుర్తించండి అని అడిగే సందర్భాల్లో కూడా ఈ ప్రాపర్ నౌన్ మీద బిట్ అడగడానికి అవకాశము ఉంటుంది. రైట్, నెక్స్ట్. సో ఇది తర్వాత నేమ్స్ ఆఫ్ ఫెస్టివల్స్ కూడా, అదేవిధంగా స్పెషల్ డేస్ కూడా, దివాళీ, క్రిస్మస్, ఈద్, ఇండిపెండెన్స్ డే. సో ఇవన్నీ కూడా ఆ రోజుకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పేర్లు. సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అవుతాయి. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటిది, క్యాపిటల్ లెటర్ ఉందా లేదా అనేటువంటిది కూడా మనం గమనించాలి. నేమ్స్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ మౌంటైన్స్ ఆల్సో ప్రాపర్ నౌన్స్. ఆ బిల్డింగ్కి అదే ప్రత్యేక పేరు, అదేవిధంగా ఆ మౌంటైన్కి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పేరు. తాజ్ మహల్ ప్రాపర్ నౌన్, చార్మినార్ ప్రాపర్ నౌన్, రెడ్ ఫోర్ట్, ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అవుతాయి. సో ఇది ఈ ప్రాపర్ నౌన్కు సంబంధించినటువంటి లాజిక్స్. రైట్, మరొకసారి రిపీట్ చేస్తూ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. ప్రాపర్ నౌన్స్ ఆల్వేస్ బిగిన్స్ విత్ క్యాపిటల్ లెటర్. రైట్, నెక్స్ట్. ప్రాపర్ నౌన్ అంటే జస్ట్ బాయ్, సిటీ అలా సింపుల్గా ఉండకూడదు, అక్కడ పేరు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రవి, చెన్నై. అదేవిధంగా కంట్రీ నేమ్స్, సిటీ నేమ్స్, విలేజ్ నేమ్స్, రివర్ నేమ్స్, మౌంటైన్స్, దీస్ ఆల్ ఆర్ ప్రాపర్ నౌన్స్. నెక్స్ట్, అదేవిధంగా వీక్ నేమ్స్, డేస్ నేమ్స్, నెక్స్ట్ మంత్ నేమ్స్, ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అవుతాయి. తర్వాత ఫెస్టివల్స్ కానీ స్పెషల్ డేస్ కానీ అవి కూడా ప్రాపర్ నౌన్ కిందికి వస్తాయి. నేమ్స్ ఆఫ్ బిల్డింగ్స్, మౌంటైన్స్ కూడా ప్రాపర్ నౌన్ కిందికి వస్తాయి. సో ఇప్పుడు బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఆ టేబుల్ కనుక మీరు నేర్చుకొని ఉన్నట్లయితే ఈజీగా మీరు ఏది ప్రాపర్ నౌన్, ఏది కాదు, అదేవిధంగా కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లలో కూడా మీరు ఈజీగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు బిట్స్ ఒకసారి చూద్దాము. ప్రతి దానికి ఇదే క్వశ్చన్ ఉంటుంది. విచ్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్? ఇచ్చినటువంటి వాటిలలో ప్రాపర్ నౌను ఏది? బాయ్, గర్ల్, రవి, చైల్డ్. సో ఇక్కడ ప్రాపర్ నౌన్ ఏది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ వచ్చేసి ప్రాపర్ నౌన్ ఏమవుతుంది? బాయ్ అనేటువంటిది కాదు, గర్ల్ అనేటువంటిది కాదు, చైల్డ్ అనేటువంటిది కాదు. ప్రాపర్ నౌన్ అంటే ఒకరి యొక్క సొంత పేరు అని చెప్పుకున్నాం కదా. సో ఆన్సర్ ఏమవుతుందంటే రవి. నెక్స్ట్, విచ్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్? ఇచ్చినటువంటి వాటిలో ప్రాపర్ నౌన్ ఏది? సిటీ, ఢిల్లీ, విలేజ్, టౌన్. సో ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం మనము? సిటీ అని ఉండకూడదు, దానికి ఉన్నటువంటి పేరు ఉండాలి ఆ సిటీకి ఉన్నది. సో ఏదవుతుంది ఇక్కడ ఆన్సర్ అంటే మనకు ఢిల్లీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్? కంట్రీ, నేషన్, ఇండియా, స్టేట్. రైట్, ఆల్రెడీ మనం ఇంతకుముందు నేర్చుకొని ఉన్నాము. ఇంకో ఇక్కడనే ఉంది ఆప్షన్. రైట్, సిటీ నేమ్స్ కానీ కంట్రీ నేమ్స్ కానీ ఓకే, అవన్నీ కూడా ప్రాపర్ నౌన్ అవుతాయి. సో ఇందులో కంట్రీ ఏమున్నది? ఇండియా. సో ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. విచ్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్? రివర్, లేక్, సీ, గంగా. సో రివర్ నేమ్స్ ఇక్కడ అడిగింది ఏంటిది? రివర్ అన్నాడు. రివర్ అనేటువంటిది నది, సో అది కామన్ నౌన్ అవుతుంది. అలా కాకుండా నది పేరు ఏంటిది అనేది ఉండాలి, లేక్ కూడా అలానే ఉండాలి, సీది కూడా అలానే ఉండాలి. కానీ ఇక్కడ స్పెషల్గా ఇచ్చిన పేరు ఏంటిది? గంగా. మరియు గమనించండి, క్యాపిటల్ లెటర్ ఉంది కదా. సో గంగా ఈజ్ ద ప్రాపర్ నౌన్. నెక్స్ట్, లాజికల్గా బిట్స్ కనుక నేర్చుకున్నట్లయితే
ఎప్పటికీ మీరు మర్చిపోవడానికి అవకాశం ఉండదు. రైట్, నెక్స్ట్ ఇక్కడ గమనించండి. ఎ గర్ల్, స్టూడెంట్, సీత, చైల్డ్. ఇందులో ప్రాపర్ నౌన్ ఏది? సో గర్ల్ అనేటువంటిది కాదు, స్టూడెంట్ అనేటువంటిది జనరల్గా పిలుచుకునేది, చైల్డ్ అనేటువంటిది కూడా జనరల్గా పిలుచుకునేది. అందులో ప్రత్యేకమైనటువంటి పేరు ఏంటిదంటే సీత. సో మీరు లాజికల్గా నేర్చుకుంటే ఇంత ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ప్రతి టాపిక్ మీద డీప్గా లాజిక్స్ తోటి మనకు ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు జరిగేటువంటి లాభం ఏంటిదంటే ఉచితంగా క్లాస్ వినొచ్చు. క్లాస్ విన్న తర్వాత ఆ క్లాసుకు సంబంధించినటువంటి పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా ఇంకొంత అదనపు మెటీరియల్ పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో యొక్క మొదటి కామెంట్లోనే నేను వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ను పిన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. మరియు మీకు ఏ అంశాల మీద అదనంగా ఇన్ఫర్మేషన్ కావాలి, ఏ అంశాల మీద ఎక్కువ వీడియోస్ కావాలని కూడా కామెంట్లో టైప్ చేయగలరు. దీనితో పాటు మీరు లైవ్ క్లాస్లో ప్రాక్టీస్ టెస్ట్లను మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇన్ని లాభాలు ఉంటాయి నా ఛానల్లో. నెక్స్ట్, విచ్ ఈజ్ ప్రాపర్ నౌన్? సండే, డే, వీక్, మంత్. సో ఇందులో ప్రాపర్ నౌన్ ఏది? ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా, నేమ్స్ ఆఫ్ డేస్. డే యొక్క నేమ్ ఉండాలి. డే యొక్క నేమ్ ఏముంది? సండే. సో ఇది ప్రాపర్ నౌన్. రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాము. విచ్ ఈజ్ ప్రాపర్ నౌన్? ఫెస్టివల్, సెలబ్రేషన్, దివాళీ, హాలిడే. సో ఇక్కడ ఏముండాలి అంటే ఆ సెలబ్రేషన్ యొక్క ఆ పండగ పేరు ఉండాలి. ఫెస్టివల్ అంటే పండగ, అలా కాదు. ఆ పండగ ఏంటిది? సెలబ్రేషన్స్ అంటే జనరల్గా ఉపయోగించేది. ఆ సెలబ్రేషన్ ఏంటిది ఆ విధంగా తెలియచేసే పేరు అయి ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటిది ఏంటిది? దివాళీ. దివాళీ అనేటువంటిది ఇక్కడ ఆ పండుగకు ఉన్నటువంటి స్పెషల్ నేమ్, ఓన్ నేమ్. ఓకే, సొంత పేరు. సో దివాళీ ఈజ్ ద ప్రాపర్ నౌన్. అండ్ క్యాపిటల్ లెటర్ ఉంది చూడండి. విచ్ ఈజ్ ప్రాపర్ నౌన్? నెక్స్ట్, విచ్ ఈజ్ ప్రాపర్ నౌన్? బిల్డింగ్, తాజ్మహల్, మాన్యుమెంట్, హౌస్. సో ఇందులో ప్రాపర్ నౌన్ ఏది? ఇందులో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, బిల్డింగ్ యొక్క నేమ్స్ అన్నీ కూడా ప్రాపర్ నౌన్ అవుతాయి. రైట్, నెక్స్ట్ ఇక్కడ గమనించండి, క్యాపిటల్ లెటర్ ఉంది. అదేవిధంగా విచ్ ఈజ్ ఎ ప్రాపర్ నౌన్? సబ్జెక్ట్, తెలుగు, లాంగ్వేజ్, లెసన్. సో ఇందులో వచ్చేసి ఏంటిది ప్రాపర్ నౌన్? తెలుగు అనేటువంటిది ప్రాపర్ నౌన్. మిగతా అన్ని కూడా జనరల్ నేమ్స్ అవి. ఇంకొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. విచ్ ఈజ్ ఎ ప్రాపర్ నౌన్? ఎ టీచర్, బాయ్, రమేష్, స్టూడెంట్. సో ఇందులో ప్రాపర్ నౌన్ ఏది? ఇందులో ప్రాపర్ నౌన్ వచ్చేసి ఏమవుతుంది? ఆల్రెడీ మనం నేర్చుకొని ఉన్నాం కదా, ఓన్ నేమ్ అయి ఉండాలి, రమేష్. విచ్ ఈజ్ ప్రాపర్ నౌన్? జస్ట్ ఇప్పుడు ఆ లాజిక్ తెలిస్తే ఈజీగా మనం టిక్ చేసుకోవచ్చు. మౌంటైన్ కాదు, హిల్ కాదు, ల్యాండ్ కాదు, హిమాలయాస్, అది సొంత పేరు. విచ్ ఈజ్ ప్రాపర్ నౌన్? కంట్రీ, చైనా, నేషన్, స్టేట్. సో ఇందులో ఒక ప్రాపర్ నౌన్ ఏది? చైనా. నెక్స్ట్ ఇంకొకటి గమనించండి. విచ్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్? రివర్, వాటర్, లేక్, కృష్ణా రివర్. సో ఏం చెప్పుకున్నాం మనము? రివర్ అనేటువంటిది ప్రాపర్ నౌన్ కాదు, వాటర్ అనేటువంటిది ప్రాపర్ నౌన్ కాదు, లేక్ అనేటువంటిది ప్రాపర్ నౌన్ కాదు, కృష్ణా రివర్ అనేటువంటిది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఎందుకంటే ఆ నదికి ఉన్నటువంటి సొంత పేరును ఇందులో తెలియచేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ విచ్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్? స్కూల్, కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ, బిల్డింగ్. సో ఇందులో ప్రాపర్ నౌన్ ఏది అంటున్నాడు. స్కూల్ అనేటువంటిది కాదు, కాలేజీ కాదు, ఎందుకంటే దానికి సంబంధించిన సొంత పేరు లేదు. బిల్డింగ్ కాదు, ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది ప్రాపర్ నౌన్, ఎందుకంటే ఆ యూనివర్సిటీకి ఉన్నటువంటి సొంత పేరును అందులో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ విచ్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్? ఎ మంత్, జనవరి, ఇయర్, సీజన్. సో ఇందులో ఆల్రెడీ మనం నేర్చుకుని ఉన్నాం కదా, జనవరి ఈజ్ ద ప్రాపర్ నౌన్. విచ్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్? ఫ్రూట్, యాపిల్, ఫుడ్,
ప్లాంట్. సో ఇందులో ప్రాపర్ నౌన్ ఏది? యాపిల్. నెక్స్ట్ ఇంకొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. నెక్స్ట్ విచ్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్? బర్డ్, పికాక్, యానిమల్, క్రియేచర్. సొంత పేరు తెలియజేసేది ఏముంది ఇందులో? పికాక్. నెక్స్ట్ విచ్ ఈజ్ ప్రాపర్ నౌన్? బాయ్, మ్యాన్, రాహుల్, స్టూడెంట్. సో ఇందులో ఉన్నటువంటి ప్రాపర్ నౌన్ ఏది అంటే రాహుల్. రైట్. విచ్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్? ఇక్కడ గమనించండి, టౌన్, సిటీ, విలేజ్, చెన్నై. ఇందులో ప్రాపర్ నౌన్ ఏది? చెన్నై అనేటువంటిది ప్రాపర్ నౌన్. సో ఇవి ఈ అంశానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్, అదేవిధంగా లాజిక్స్. సో ఈ టేబుల్ కనుక మీరు నేర్చుకుంటే ఓకే, కంప్లీట్గా మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మీ మైండ్లో ఉంటుంది. గ్రామర్ బుక్ చదివి అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా లాజికల్గా కనుక మీరు నేర్చుకుంటే తప్పకుండా మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఈ ఒక్కటే కాదు, ఈ గ్రామర్కు సంబంధించినటువంటి ప్రతి టాపిక్ను నేను ఈ విధంగా ఒక టేబుల్ లాగా తయారు చేసి లాజిక్స్ తోటి మీకు వివరిస్తాను. పెద్దగా మీరు నోట్స్ రాసుకోవాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఈ నోట్స్లో ఈ పేపర్ను కనుక మీరు రాసుకున్నట్లయితే సరిపోతుంది. నోట్స్లో కనుక ఈ టేబుల్ను మీరు రాసి పెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా ప్రాపర్ నౌన్ కావచ్చు, ఇంకే టాపిక్ అయినప్పటికీ ఒక టేబుల్ తోటే ఆ గ్రామర్ టాపిక్ను మనం ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోండి, లైవ్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్.